హాయ్ గాయ్స్ అందరికి గాయ్స్ ఈరోజు వచ్చేసి మన లాస్ ఏంజల్స్లో అయితే ఒకటి గేమ్ అయితే జరగబోతుంది అనమాట. అది కూడా అండర్ 18 రేస్ గేమ్ అనమాట. అంటే టాయ్స్తో అనమాట గాయ్స్. ఆ గేమ్ వచ్చేసి మీరైతే చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నా. అక్కడికి వచ్చేసి పైన చూసుకుంటే అవి కార్స్ ఉన్నాయి. అవి మన సించాన్ గాని కోసం అనమాట. ఈ గేమ్లో వచ్చేసి మన సించాన్ గాడు అయితే పేరు అయితే ఇచ్చినాడు అనమాట గైస్. నేను ఆడతా అనేసి అయితే కాబట్టి మనం కూడా ఎటువంటి లేట్ చేయకోకుండా ఆ గేమ్ జరిగే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. గాయస్ ఇంకా మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి అబ్బా. బ్రో ఈ నడుమన మనకి రీచ్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ అవుతుంది. కాబట్టి కామెంట్స్ పక్కన స్క్రోల్ చేస్తే కనుక మీకు హైప్ అనేది ఒకటి కనపడుతుంది. ఆ హై పాయింట్స్ని అయితే క్లిక్ చేసి అయితే వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. అవును, మీకు వచ్చేసి చెప్పడం మర్చిపోయినా. నేను వచ్చేసి ఈ రేస్ వచ్చేసి మనకి మన లాస్ ఏంజల్స్లో నది ఉంది కదా. నది అంటే అదే చెరువు, అది కాలువ టైప్ ఉంటుంది కదా. అక్కడైతే రివర్ పడుతుంది కదండి. అక్కడికైతే ఈ రేస్ ఉందన్నమాట. ప్రజెంట్ వచ్చేసి సమ్మర్ కాబట్టి అక్కడైతే వాటర్ లేవు. అందుకనేసి ఎవరికి డిస్టర్బెన్స్ లేకోకుండా అక్కడైతే ఈ రేస్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. ఇందులో మన సించాన్ గడ్ అయితే ఆడతాడనమాట ఇప్పుడు వచ్చేసి. అండ్ గాయస్ ఇందులో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ వచ్చేసి $20 మిలియన్ అనమాట. మనం వచ్చేసి రిచ్చే, కానీ మనం సించాన్ గాని ఆశ ఎందుకు వద్దనాలి, అందుకనేసి అయితే నేనైతే ఓకే చెప్పేసా. మీరు చూసుకోవచ్చు. ఫైనల్లీ మనం అయితే ఇక్కడికి అయితే వచ్చేసేసాం. మీరైతే చూసుకోవచ్చు గాయస్. ఓన్లీ కొద్దిగా అయితే వాటర్ ఉన్నాయి, అవి కూడా వెళ్ళిపోతాయి, ఏం ఇబ్బంది ఉండదు. ఈ పక్కన ఫుట్పాత్ టైప్ ఉంది కదా, ఇదే అనమాట గైస్ వాళ్ళు వచ్చేసి ఆడాల్సిన ప్లేస్. ఇక్కడంతా హోమ్లెస్ పీపుల్స్ అయితే ఉన్నారు అబ్బాయి ఇక్కడ మొత్తం. వీళ్ళని అడుగుదామా ఎక్కడ రేస్ జరుగుతుందని అయితే. నాకైతే తెలియదు, కానీ ఇక్కడే అని అయితే చెప్పాడు సించాన్ గారు అయితే. ఇంకా మనకైతే తెలియదు గైస్, చూద్దాం. అన్న ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి రేస్ జరుగుతుందంట కదా. అక్కడ మా తమ్ముడు అయితే పార్టిసిపేట్ అయితే అవుతున్నాడు. మీకు కొద్దిగా ప్లేస్ ఐడియా ఉంటే చెప్తారా గైస్? ఆయన వచ్చేసి నాకు ఇంకా కొద్దిగా ముందరికైతే వెళ్ళు బాబు, అక్కడైతే వాళ్ళైతే పార్టిసిపేట్ అయితే అవుతున్నారని అయితే చెప్పాడు గైస్. ఇప్పుడు వచ్చేసి మనం ముందరికైతే వెళ్దాం. ఇక్కడ ఎవరబ్బా వీళ్ళంతా, ఒకసారి అడుగుదాం ఆ వీళ్ళని కూడా. నాకు తెలియదేమో, తప్పు అయితే చెప్తున్నాడు అనుకుంటా. అన్నా ఎక్కడికన్నా వెళ్తున్నారు, భయపడకండి అన్నా. బ్రో నేను వచ్చేసి మిమ్మల్ని హెల్ప్ అడగడానికి అయితే వచ్చా. మీరు వచ్చేసి చాలా అంటే చాలా భయపడుతున్నారు అన్నా. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలకి రేస్ జరుగుతుందంట కదా, అది వచ్చేసి ఎక్కడన్నా? అరే బాబు, ఇక్కడ చిన్న పిల్లల వాళ్ళకి రేస్ జరుగుతుంది. అవును, నువ్వు చెప్పింది నిజమే. గాయస్ ఈయన కూడా తెలుసు అంటున్నాడు, కానీ ప్లేస్ అయితే చెప్పట్లేదు. అందుకనేసి వీళ్ళందరినీ అయితే ఒక చోటుకి అయితే రమ్మని చెప్పేసా, పిలిచేసా వీళ్ళందరినీ. ఇంకా అన్నా నేను వచ్చేసి మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అయితే అడుగుతా అన్నా. ఇక్కడ చిన్నపిల్లలకి అండర్ 18 కార్ రేస్ అయితే జరుగుతుందంట కదా. అది వచ్చేసి ఎక్కడ నాకు కొద్దిగా ఐడియా లేదు. మీరు వచ్చేసి నాకు ఆ లొకేషన్ అయితే చెప్తారా ప్లీజ్? నాకు తెలిసిన వరకు అయితే ఈ రివర్ లోనే అయితే జరుగుతుందని అయితే చెప్పారు వేరే వాళ్ళు. అందులో మా తమ్ముడు అయితే పార్టిసిపేట్ అవుతున్నాడన్న. అందులో మా తమ్ముడు అయితే గెలుస్తాడని అయితే అనుకుంటున్నా. ప్లీజ్ మీరైతే నాకు ఆ లొకేషన్ చెప్పండి. గాయస్ నేను వచ్చేసి ఇప్పుడే వాళ్ళని అయితే లొకేషన్ అయితే అడిగా అనమాట. వాళ్ళు వచ్చేసి నాకు చెప్పిన ప్రకారం అయితే, అన్న ఇలాగే స్ట్రైట్ వెళ్ళన్నా, నీకు వచ్చేసి నది పక్కన కాదు, కొద్దిగా రోడ్డు మీదకి అయితే ఉంటుంది, అక్కడైతే జరుగుతుందని అయితే చెప్పారు అబ్బా వాళ్ళు వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనం పైకి అయితే ఎక్కి అయ్యా షర్ట్ ఎక్కేసాంలేండి, బాధపడద్దు ఇంకా. మనం వచ్చేసి ఫైనల్లీ రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. నాకైతే చించాన్ గాడు తప్పు చెప్పినట్టున్నాడు లొకేషన్ అయితే. వానికి ఏం తెలుసులేండి, పాపం చిన్నపిల్లవాడు. గైస్ వీళ్ళు ఉన్నారు, ఒకసారి ఈయన అడుగుదామా? ఈమని ఒక్క సెకండ్ ఉన్నాడు, అడుగుదామా ఈమని కూడా.